హాయ్ షగుఫ్తా గారు. అండ్ చిన్న పిల్లలకు కూడా సోడా బుడ్డి అద్దాలు వచ్చేస్తున్నాయండి బికాస్ ఆఫ్ స్క్రీన్ టైం. ఆ మధ్యకాలంలో ఆన్లైన్ క్లాసెస్లో ట్యూషన్స్, అప్పుడేమో కరోనా, ఎప్పుడేమో కంప్లీట్గా స్కూల్లే ఆన్లైన్లో అయిపోయి ఇంకా పిల్లలు అందులోంచి తేరుకోలేకపోయారు. అండ్ వాళ్ళకి బ్రేక్ అంటే కూడా ఇదర్ ఫోన్ ఆర్ టీవీయే బ్రేక్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఈ కాంక్రీట్ జంగిల్లో. ఎక్కడున్నాయి, స్కూల్స్కే లేవు పార్క్స్ ఆడుకోవడానికి, గ్రౌండ్స్, ఇంక ఇళ్ళల్లో ఎక్కడ ఉంటాయి. సో ఈ కంటి సమస్యల నుంచి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బయటపడాలంటే మనం ఏం చేయాలి? బీయింగ్ న్యూట్రిషనిస్ట్ అండ్ న్యాచురోపతి డాక్టర్, మీరు ఏం చెప్తారు? సో బేసికల్లీ ఒకటంటారండి, పిల్లల్లో ఈ మధ్య ఎక్కువ ఈ సమస్య చూస్తున్నాం అంటే మేబీ బికాస్ ఆఫ్ 100% స్క్రీనింగే. మొబైల్స్ ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు మొబైల్స్ అసలు లేవు మనకి. అది కూడా సండే ఒక సినిమా వచ్చేది, ఆ సినిమా సండే చూసేవాళ్ళం. మిగతా టైంలో ఎక్కువ మనం స్క్రీనింగ్స్ ఉండేవి కాబట్టి అప్పుడు లేవు, కాబట్టి అప్పుడు పెద్దవాళ్ళలో ఎక్కువ సమస్య ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్ళలో తక్కువ అయిపోయింది, పిల్లవాళ్ళలో ఎక్కువ అయిపోయింది అంటే బికాస్ ఆఫ్ స్క్రీనింగే. దాన్ని అయితే మనం తగ్గించలేము. అట్లీస్ట్ న్యూట్రిషన్ పరంగా సపోర్టివ్గా ఉండాలి కదా. సో నేనేమంటానంటే అట్లీస్ట్ పడుకునే ముందైనా సరే అట్లీస్ట్ మనం పని ఉంటే, ఒకవేళ పిల్లలకి అవసరం ఉండదు కదండి మొబైల్, వాళ్ళకి ఏదైనా చదువు పరంగా ఏదైనా అవసరం అయితే ల్యాప్టాప్లో చూసుకుంటారు, ఆ క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది. లేదు, ఈ పిల్లలు చిన్న పిల్లలు ఇన్స్టాగ్రామ్ అడిక్టెడ్ ఉన్నారు, ఆ ఫేస్బుక్ అడిక్టెడ్ ఉన్నారు. నిజం. రీసెంట్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చిన్న బేబీ, ఆల్మోస్ట్ 1 year కూడా ఉండదు. తను మొబైల్ పెట్టుకుని ఆ మొబైల్ లేకపోతే అన్నం తినదు. ఆ స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్లనే చాలా మంది ఆటిస్టిక్ కిడ్స్ లాగా కన్వర్ట్ అవుతుందండి నిజంగా. ఎందుకంటే అది కూడా దగ్గర పెట్టుకొని చూస్తుంది. ఎందుకు మొబైల్ ఇస్తున్నారు అంటే, అది ఇవ్వకపోతే అసలు తిన్నరు. ఒకటి హానికరమైనది ఇస్తూ పోషకాలు ఇద్దాం అనుకుంటే తప్పు కదా అంట నేను. మనం ఆహారం తింటే తను బలంగా ఉంటది అనుకుంటున్నారు కదా. తిన్నది అది అవగాహన, కాన్సన్ట్రేషన్ అంతా వేరే దాని మీద పెట్టి మీరు పోషకాలు ఉన్న ఫుడ్ పెడితే ఏం ప్రయోజనం? డైజెషన్ అవ్వదు కదా, దానివల్ల కళ్ళు పోతున్నాయి ప్రాబ్లం. సో ఎంత ఎంటర్టైన్ చేయగలిగితే అంత ఎంటర్టైన్ చేసి పేరెంట్స్ దయచేసి ఖచ్చితంగా ఎత్తుకొని చందమామను చూస్తారా, నాన్నను చూస్తారా, ఏదో రకంగా చూసి పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. అండ్ పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువ రావడానికి కారణం ప్రెగ్నెన్సీ లేడీస్లో ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ ప్రాపర్గా లేవు. ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు డయాబెటీస్ వస్తుందేమో, థైరాయిడ్ వస్తుందేమో, నాకు ఇంకేమైనా సమస్యలు వస్తాము, లిమిట్గా తినడము. ప్రెగ్నెన్సీ అంటే డబల్ మోతాదులో తీసుకోవాలి, అక్కడే తగ్గించేస్తున్నాం. వాళ్ళు స్క్రీనింగే, వాళ్ళు మొబైల్ చూస్తారు, లేట్గా పడుకుంటారు, లేట్గా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేదు. ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఈ సమస్య. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఆకుకూరలు అండ్ స్పెషల్లీ పొనగంటి కూరని కన్వర్ట్ చేస్తారు, కానీ దాని పేరు పోయిన కంటి కూర. దాని పేరు ముద్దుగా పోయిన కంటి కూర అని పిలిచేవాళ్ళు పురాతన కాలంలో. పేరులోనే ఉంది, కొన్ని వెజిటేబుల్స్ లోనే ఉంటాయి. క్యారెట్ కానీ పొనగంటి కూర కానీ, మంచిగా పొనగంటి కూర ఒకరోజు జ్యూస్ లాగా చేసుకొని తీసుకోండి, ఆకుకూరని ఫ్రై లాగా చేసుకోండి, పప్పులాగా చేసుకోండి. మరీ మంచిగా పోయిన కంటి కూర అని, కంటి చూపు అనే పెంపొందిస్తుందని ఆకుకూరలోనే ఉందా? మరి తెప్పించుకొని పౌడర్ చేసుకొని ఆకుకూరని మంచి కర్రీలో వేసేసుకొని వండండి. ప్రతి కూరలో మనం ఉప్పు, కారం, పసుపు ఎలా వేస్తాం, అలాగే పొనగంటి కూర 2 స్పూన్లు జల్లేసేయండి. అండ్ పొనగంటి కూర కర్రీలో వేసి వండితే ఎంత టేస్టీగా ఉంటుంది అంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. సో మనం పొనగంటి కూర వేస్తే చింతపండు వేయాల్సిన అవసరం లేదు, అంత మంచిగా టేస్టీగా ఉంటుంది. పప్పు చేస్తున్నప్పుడు కూడా ఎంత బాగుంటుంది కర్రీ. సో టేస్ట్కి టేస్ట్, హెల్త్కి అల్టిమేట్. ఐ సైట్ మాత్రం చెప్పానా, పోయిన కంటి కూర. ఏమైనా కేసెస్ ఉన్నాయండి మీరు డీల్ చేసి? వేల కొద్దండి. నేను ఏమంటానంటే, పిల్లల్లో ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చిన వెంటనే నేను వాళ్ళలో సైట్ ఎంత ఉందో చూసుకుంటాను. దాన్ని బట్టి ఐ ఎక్సర్సైజెస్ చెప్తాను. ఐబాల్ అప్ అండ్ డౌన్, సైడ్ ఎక్సర్సైజ్, రొటేషన్స్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్. ఈ కంటి గుడ్డు చుట్టూ మజిల్ ఉందా, ఆ మజిల్కి ఎక్సర్సైజ్ ఉండాలా. మన శరీరానికి మజిల్కి ఎక్సర్సైజ్ లేకపోతే బరువు పెరిగిపోతాం, లేకపోతే బరువులో నిస్సత్తు కానీ నరాల బలహీనత కానీ వస్తుంది. అదే కంటి సమస్య వచ్చిందంటే కంటి చుట్టూ మజిల్కి యాక్టివిటీ ఉందో లేదో చూసుకోవాలి. చూస్తే స్క్రీనింగ్ ఇట్లే చూస్తాం కానీ ఎట్లా చూడడం కదా, ఒకటే చూపులో స్టేబుల్ గా. మనం తిండి తినేసి ఎట్లా నిలబడిపోతే బరువు పెరిగిపోతాం. అలాగే స్టేబుల్ గా చూస్తున్నారు కాబట్టి మజిల్ చాలా వీక్ అయిపోతుంది, దానివల్ల ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. మనకేంటి, మూమెంట్ ఉండాలి. ఆ మూమెంట్ చేసిన తర్వాత నరాల్లో బలం ఉండాలంటే దాంట్లో ఆకుకూరలు ఉండాలి. మనకి విటమిన్ ఏ రిచ్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. పొనగంటి కూర తీసుకోండి, తోటకూర తీసుకోండి, అండ్ బచ్చల కూర తీసుకోండి. పొనగంటి కూర ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. అండ్ క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ చేసుకొని రెగ్యులర్ గా తీసుకోండి. తెల్ల నువ్వులు, వాటర్ మిలన్ సీడ్స్ అల్టిమేట్ గా పనిచేస్తాయి. వాటర్ మిలన్ సీడ్స్ 1 స్పూన్ నానబెట్టండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పిల్లలకి నానబెట్టి ఇచ్చేసండి. లేదు, నానబెట్టాల్సిన అవసరం, జస్ట్ 1 స్పూన్ తినేస్తారు వాళ్ళు. అలాగే ఈవినింగ్ టైమ్స్ లో స్నాక్ లాగా ఇవ్వండి పిల్లలకి, లేదా లడ్డు రూపంలో చేసి ఇవ్వండి. ఇన్ని ఉన్నాయండి, చెయ్యాలంటే 100 ఉన్నాయి. అది డాక్టర్గా నేనే ప్రాక్టికల్గా ఎన్నో కేసెస్, నేను సైట్ ఉందంటే ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చాక ఐబాల్ రొటేషన్స్ చేయిస్తా. ఫస్ట్ ఆ ఎక్సర్సైజ్ డైలీ చేసుకోమంటాను. త్రాటక క్రియ అంటారు. త్రాటక న్యాచురోపతిలో ద బెస్ట్ వే, యోగా థెరపీలో కూడా బెస్ట్ థెరపీ ఏదైనా ఉంటే దాన్ని త్రాటక క్రియ అంటారు. ఒక 1 feet డిస్టెన్స్ లో ఒక టేబుల్ ని పెట్టి దాని మీద ఒక క్యాండిల్ ని, బ్లూ కలర్ కానీ వైట్ కలర్ క్యాండిల్ కానీ తీసుకొని వెలిగించి కంటిని తదేకంగా చూడడం.
బ్లింక్ చేయకుండా 30 సెకండ్స్ అలా చూస్తూ ఉంటే మన కళ్ళలో నుంచి అలా వాటర్ వస్తాయి బయటికి. అది తెలిసిన వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది త్రాటక్రియ గురించి. అలా వాటర్ చెదరం అంతా కళ్ళ నుంచి బయటకు వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మన ఆప్టిక్ నర్వ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, కొద్దిగా స్ట్రెంత్ దొరుకుతుంది. ఈ త్రాటక్రియలో బెనిఫిట్స్ అల్టిమేట్ ఉంటాయండి. అది నేను చాలా మంది పిల్లలు చేయించాను. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7 సిట్టింగ్స్ లోనే వాళ్ళ డిఫరెన్స్ చాలా వరకు వస్తుంది అనమాట. 7 days 7 సిట్టింగ్స్. అండ్ ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు చెప్తాను. 30 seconds లోనే అంత ఆల్మోస్ట్ ఒక 3-4 minutes చేస్తాము. బ్లింక్ చేయకుండా ఉండాల్సింది 30 seconds వరకు. అలా 30 seconds అని పెట్టి మనం 4 or 5 minutes చేయిస్తాం అనమాట. అది మనం చెప్పిన కూడా ఇంకొకసారి నేను ఆల్మోస్ట్ ఒక వీడియోలో చూపించినట్టున్నాను. లేదు అంటే చెప్పినట్టే త్రాటక్రియ అని ఒక వీడియో టైప్ చేస్తే మీకు వస్తుంది. అలా మీరు ఇంట్లో కూడా చేయించవచ్చు. బట్ విత్ ఆక్యుప్రెజర్ పాయింట్స్ చేస్తే మనకు తొందరగా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఆక్యుప్రెజర్ పాయింట్స్ మనం ఇయర్ బ్యాక్ సైడ్, హెడ్ లో, ఈ ఐస్ కి సరౌండింగ్ పార్ట్ లో కొన్ని ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఇచ్చి ఐస్ కి నీట్ గా మసాజ్ చేసి ఐ క్లీనింగ్ కప్స్ అని ఉంటాయి. ఐ క్లీనింగ్ కప్స్ పెట్టి వాటర్ థెరపీస్ అనమాట. అది చేసి క్లీన్ గా ఐస్ ని తుడిచి దాని తర్వాత త్రాటక్రియలో పెడితే విత్ ఇన్ 7 days లో ఐసైట్ ఎవరు పెద్దవాళ్ళలో కానీ చిన్న వాళ్ళలో కానీ బేసిక్ రిజల్ట్స్ ఉంటాయి. డెఫినెట్ గా అండి. దాంతోపాటు మనం ఆకుకూరలు వాళ్ళకి ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చిందో ఈ ప్రాబ్లం, ఆ డెఫిషియన్సీని మనం క్లియర్ చేయడానికి మనం ఫ్రూట్స్ కానీ ఇస్తూ ఉన్నాం అనుకోండి, సెట్ అయిపోతుంది అనమాట. సో అన్ని మన చేతిలోనే ఉన్నాయి, మనం తట్టి లేపట్లేదు అంతే. కొంచెం ఒక అడుగు ముందుకు వేసామనుకోండి, సొల్యూషన్ మన చేతిలోనే ఉంది. ట్రై చేసి చూడండి, మీకే సమాధానం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్.